హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం రెడ్మీ నుంచి MI13C మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది మనకు వచ్చేసి 8GB ర్యామ్ 256GB వేరియంటు. మనకు ఫ్రంట్ సైడ్ అయితే 16GB ర్యామ్ 256GB అని రాసింది. బ్యాక్ సైడ్ అయితే 8GB ర్యామ్ 256GB అని రాసింది. ఇది ఎందుకని అలా రాశారో చెప్తాను. ఒకసారి మనం ముందుగా అయితే మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. ముందుగా అయితే మనం మొబైల్ అన్బాక్స్ చేయగానే యాజువల్గా మనకు ఒక రేపర్లో చుట్టిన మొబైల్ ఉంది. దాంతోపాటుగా పైన ఒక బాక్సీ టైప్ కంటెంట్ అనేది వచ్చింది. దాంట్లో వచ్చేసి మనకు సిమ్ ఇజెక్టర్ టూల్, దాంతోపాటుగా మనకు వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్, క్విక్ స్టార్ట్ గైడ్ అని వచ్చాయి. కానీ దీంట్లో అయితే మనకు పౌచ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. దాంతోపాటుగా మనకు ఛార్జర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు టైప్ సి కేబుల్ అనేది బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే ఫ్రెండ్స్, కంటెంట్ అయితే దీంట్లో అయితే ఇంకా ఏమీ ఇవ్వలేదు. ఓకే, బాక్స్ పక్కన పెట్టేసి ఒకసారి మొబైల్ రేపర్ తీసి ఒకసారి మొబైల్ అయితే ఓవర్వ్యూ చూద్దాం. ఒకసారి అయితే మనం రేపర్ తీయగానే మొబైల్ అయితే లుక్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంది అనమాట. ఒకసారి బ్యాక్ సైడ్ స్టిక్కర్ అనేది తీసేద్దాం. బ్యాక్ సైడ్ స్టిక్కర్ అనేది రిమూవ్ చేసిన తర్వాత మనకైతే ఇది ఒక గ్లాసీ డిజైన్ టైప్లో, ఒక స్టార్స్ టైప్లో మెరుస్తూ ఒక డిఫరెంట్ కలర్లు అనేది రిఫ్లెక్ట్ చేస్తూ చాలా అట్రాక్టివ్గా ఉందండి. బ్యాక్ సైడ్ అయితే మనకు 2 కెమెరాలు, ఒక ఫ్లాష్ లైట్ ఇవ్వడం జరిగింది. పై సైడ్ అయితే మనకైతే 3.5 జాక్ ఇవ్వడం జరిగింది. మనకు రైట్ సైడ్లో వచ్చేసి మనకు వాల్యూ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్, బాటంలో వచ్చేసి స్పీకర్ గిల్, ఛార్జర్ పోర్ట్, మైక్ ఇవ్వడం జరిగింది. మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సిమ్ ఇజెక్టర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి సిమ్ ట్రేని ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకు 2 సిమ్ కార్డ్స్, నానో సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు మనం మెమరీ కార్డ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు. 3 అయితే మనం ఎట్ ఏ టైం యూజ్ చేయడానికి అయితే దీంట్లో ఛాన్స్ ఉందన్నమాట. ఇది చాలా కూల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా మనం ఒకసారి దీని ఫ్యూచర్స్ అనేది ఇది బూట్ అవుతూ ఉంటే ఒకసారి ఫ్యూచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దీని డిస్ప్లే వచ్చేసి 6.74 ఇంచెస్ డాట్ డిస్ప్లే అండి. ఇది HD+ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చేసి పవర్ఫుల్ 5G ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ అండి. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది 2.2 GHz మీద రన్ అవుతుంది. దీని GPU వచ్చేసి మాలి G75 GPU అండి. దీని స్టోరేజ్ వేరియంట్స్ వచ్చేసి మనకు 2 స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 128GB స్టోరేజ్ వేరియంట్, ఇంకోటి వచ్చేసి 256GB స్టోరేజ్ వేరియంట్ అండి. ఈ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి UFS 2.2తో వస్తాయండి. ర్యామ్ వేరియంట్స్ వచ్చేసి మనకు దీంట్లో 4 ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి 4GB ర్యామ్ వేరియంట్, ఇంకోటి 6GB ర్యామ్ వేరియంట్, ఇంకోటి వచ్చేసి 8GB ర్యామ్ వేరియంట్ అండి. మనకు 4GB 6GBలో మాత్రం 128GB స్టోరేజ్తో వస్తాయి. 8GB ఒకటి మనకు 256 స్టోరేజ్తో వస్తుందండి. ఇది వచ్చేసి LPDDR4X ర్యామ్ మీద రన్ అవుతుంది. మనకి ఈ మొబైల్లో కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయండి. అటు వచ్చేసి 50 MP AI డ్యూయల్ కెమెరా అండి. ఫ్రంట్ వచ్చేసి మనకు 5 MP కెమెరా వస్తుందండి. ఇది వచ్చేసి మనకు ఫుల్ HD వీడియో నుండి 720 వీడియో వరకు రికార్డ్ చేస్తాయండి. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుందండి. దీని ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసి మనకు 18 వాట్స్ ఛార్జర్ అనేది సపోర్ట్ చేస్తుంది. కానీ మనకు బాక్స్లో ప్రొవైడ్ చేయడం అనేది 10 వాట్స్ ఛార్జర్ మాత్రమే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. మనం అడిషనల్గా 18 వాట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేసి యూజ్ చేసినట్లయితే మొబైల్ అనేది ఇంకా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. దీనికి వచ్చేసి మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ AI ఫేస్ అన్లాకింగ్ ఉంటుందండి. దీని సెన్సార్స్ వచ్చేసి ప్రాక్సిమీటర్ సెన్సార్, ఆంబియన్ లైట్ సెన్సార్, యాక్సిలోమీటర్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్. దీని ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి MIUI 14 బేస్డ్ ఆండ్రాయిడ్ వర్షన్ 13 వర్షన్తో వస్తుందండి. ఇది ఒకసారి దీని డైమెన్షన్ చూసుకుంటే మనకి దీని వెయిట్ వచ్చేసి 192 గ్రామ్స్ ఉందండి. దీని థిక్నెస్ వచ్చేసి 8.09 mm ఉందండి. విడ్త్ వచ్చేసి 7.8 mm ఉందండి. హైట్ వచ్చేసి 168 mm ఉందండి. దీనిలో కలర్ వేరియంట్ చూసుకుంటే 3 రకాల కలర్ వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి స్టార్లైట్ గ్రీన్, స్టార్లైట్ సిల్వర్, స్టార్లైట్ బ్లాక్ అని దీంట్లో 3 రకాల కలర్ వేరియంట్స్ ఉన్నాయండి. మీకు ఏది నచ్చితే అది పర్చేజ్ చేసుకోండి. దీని కీ ఫీచర్లు చూసుకుంటే స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. డ్యూయల్ సిమ్ 5Gతో వస్తుంది. దీని బ్యాటరీ వచ్చేసి 26 days స్టాండర్డ్ బై బ్యాటరీ మోడ్లో ఉంటుందని చెప్తున్నారు. 30 hours యూట్యూబ్ వీడియోస్ ప్లేబ్యాక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు.
13 అవర్స్ గేమ్స్ ఆడుకోవచ్చు అని చెప్తున్నారు. 115 అవర్స్ మ్యూజిక్ ప్లేబ్యాక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. దీని డ్యూరబిలిటీ అండ్ టెస్ట్ చూసుకుంటే 5 lakh టైమ్స్ వచ్చేసి పవర్ బటన్ టెస్ట్ అనేది వర్క్ అవుతుంది. 20,000 టైమ్స్ వచ్చేసి హెడ్ ఫోన్ జాక్ వర్క్ అవుతుందండి. 20,000 టైమ్స్ వచ్చేసి ఛార్జర్ పోర్ట్ అనేది వర్క్ అవుతుందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. మోర్ వీడియోస్ ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది మనకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ చేస్తుందండి. అందుకనే 8 GB ర్యామ్ ప్లస్ 8 GB ర్యామ్ 16 GB ర్యామ్ అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రంట్ సైడ్ అయితే. థ్యాంక్ యూ.